హాయ్ అండి. ఈరోజు అక్షయ తృతీయ. మీరందరూ ఏం కొనుక్కున్నారు? నేనైతే ఏం కొనుక్కోలేదండి. ఎప్పుడు కొనుక్కోను. ఇంతవరకు నేను అక్షయ తృతీయ రోజు ఒక్కరోజు కూడా ఒక గ్రామ్ కూడా బంగారం కొనుక్కోలేదు. కానీ చాలామంది బంగారాలు కొనుక్కుంటే మంచిది, కలిసొచ్చేస్తుంది, బంగారం కొనుక్కుంటే మంచిదన్నారని బంగారు షాపులు క్యూ కట్టేసి వాళ్ళు కూడా ఆఫర్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి కొనేస్తున్నారు. ఇంకోటి, ఈ మధ్యన అక్షయ తృతీయకి చీరల షాప్లో కూడా చీరల ఆఫర్స్ ఉన్నాయి. చీరలు కొనుక్కోండి అన్న. అక్షయ తృతీయకి చీరలకి సంబంధమే లేదు, అవునా కదా? కానీ వాళ్ళు కూడా ఆఫర్లు పెట్టేస్తున్నారు. అంటే ఏంటి అంటే మనని ఎలా వాడుకుంటున్నారు అంటే మన మైండ్ని గొర్రెల్లాగా వాడుకుంటున్నారు. ఎటు వెళ్ళండి అంటే ఆ రూట్లో మనం వెళ్ళేట్టు. ఈ బంగారం కొనంటే సరే, ఈ జర్మన్ సిల్వర్ కొనంటే సరే, ఇటు వెళ్ళి చీరలు కొనుక్కుంటే సరే అని వాళ్ళు లైవ్లు పెట్టేసి వాళ్ళు యాడ్లు ఇవ్వగానే మనం దాన్ని ఫాలో అయిపోవడం అనమాట, అవునా కదా? అక్షయ తృతీయ అంటే మంచిగా మన ఇంట్లో అక్షయంగా అన్నీ ఉండటం, ఏది కరువు లేకుండా ఒకళ్ళకి దానం చేయటం, ఒకళ్ళకి ఈ ఇబ్బంది కలిగించకుండా ఉండటం, మంచినీళ్ళు దానం చేయటం, భోజనం దానం చేయటం, లేదు అంటే చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు, గొడుగులు లేని వాళ్ళకి గొడుగు, ఇలాంటివి కొనివ్వటం. సమ్మర్ అంతా చూసారా, ఏదో ఒకటి చెప్పారు, చలివేంద్రాలు పెట్టండి, లేదంటే ఎవరికన్నా ఇబ్బంది అయితే కాసేపు సేద తీరటానికి ఎక్కడన్నా చిన్న పాక లాంటిది వేసి అక్కడ కూర్చుంటారు, ఇలాంటివన్నీ పెట్టారండి. ఈ మధ్యలో బిజినెస్ చేసుకునే వాళ్ళు వచ్చి అక్షయ తృతీయ అని పెట్టి మీ చేత బంగారాలు కొనిచ్చి ఇంట్లో ఉన్న డబ్బులన్నీ వదిలిచ్చేస్తున్నారు. ఆలోచించండి. అక్షయ తృతీయకి మీరందరూ ఏం కొనుక్కున్నారో నాకు కూడా కామెంట్లో చెప్తే వచ్చే సంవత్సరం నేను కూడా ఫాలో అయిపోతాను. ఓకేనా?